దేవుడు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించాలి, దీవించాలి, బలపరచాలని ఆయన ఒక ఉన్నత ఉపదేశం ద్వారా మనతో మాట్లాడాలని, మనల్ని అందరినీ కూడా ఆశీర్వాదపు కర్తలుగా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని మందిరానికి నేను దీవించబడాలి అని వచ్చేవాళ్ళు ఎంతమంది? ఈరోజు మాట్లాడండి. ఈరోజు మూగోలులాగా ఉండగాకండి, నాతో మాట్లాడండి. నేను దీవించబడాలి అని దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? రెండోసారి అడిగా. అవునా? దీవించబడాలనే వస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ అనుభవంలో దేవుడు కొన్ని కోరుకుంటున్నాడు. అవి ఏంటయ్యానంటే, మనమందరము దీవించబడాలని, మనమందరం ఆశీర్వదించబడాలని, మనమందరం ఉన్నతమైన ఒక ఉపదేశము ద్వారా మనం నిలబడాలని, ఒక పచ్చని ఒలీవ మొక్క వలె ఆయన సన్నిధిలో మనం నిలబడాలని నా దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరానికి మనం వచ్చాం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటయ్యానంటే బెతెస్దా కోనేరు. చెప్పండి, బెతెస్దా కోనేరు. పక్కనలు చేర్చి చెప్పండి. మరి వందనాలు చెప్పి పక్కనలు చెప్పండి. ఈరోజు మన అంశం బెతెస్దా కోనేరు. హల్లెలూయా. ఈ బెతెస్దా కోనేరు చాలా ఆశీర్వాదకరమైనది. ఈ బెతెస్దా కోనేరు చాలా మహిమ కలిగినది. బైబిల్ గ్రంథంలో చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయం మొట్టమొదటి నుంచి మనం చదివినట్లయితే, గట్టిగా చదవండి. ఆ తరువాత ఇద్దరు చదువుతారు, నాకేం అర్థం కావట్లా. యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో బెతెస్దా అనే ఒక కోనేరు మండపాలు గలవు. చదవండి. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలిస్తా ఉంటది. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, ఇదిగో వినండి. మొట్టమొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైన బాగుపడతాడు గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు. ఒక్క నిమిషం. మొట్టమొదటిగా ఎవరు స్వస్థపరచబడ్డారట? రోగులు అనండి. దేంట్లో? బెతెస్దా కోనేటిలో. వాక్యం వినండి. దేంట్లో? బెతెస్దా కోనేరులో మొట్టమొదటిగా స్వస్థత పొందింది ఎవడే అంటే రోగి. రెండవది గుడ్డోడు. మూడోది కుంటోడు. ఊచకాలు కలిగిన వాడు. గుంపులుగా పడి ఉండిరి. హల్లెలూయా. ఇక నా వైపు ఆలకించండి. మీరు ఎవరు కూడా బైబిల్ వంక చూడొద్దు. బైబిల్ మూసేయండి. నాకెళ్ళి వినండి వాక్యాన్ని. మీ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈరోజు మన అంశం ఏంటి అంటే, ఏంటిదంట? బెతెస్దా కోనేరు అనండి. నోరు తెరి చెప్పండి. గట్టిగా చెప్పాలి. మీరు ఆగండి. మీరు చెప్పండి. అందరు కలిసి చెప్పండి. ఈ బెతెస్దా కోనేరు అంటే ఏంటయ్యారంటే, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఏ రోగముతో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఈ బెతెస్దా అనే కోనేరు దగ్గరికి వెళితేనంట స్వస్థత పడడు. హల్లెలూయా. అక్కడికి పోతే స్వస్థత రాదు. ఆ కోనేరు దగ్గరికి వెళితే విడుదల రాదు. ఆ కోనేరు దగ్గరికి వెళితే మనం ఇదిగో స్వస్థపరచబడం. మన మందిరానికి వచ్చినంత మాత్రాన మనం స్వస్థత పడం. మన మందిరంలో అలవాటు ప్రకారం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన మనకి స్వస్థత రాదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఎవడు మొట్టమొదట దిగుతాడో, హల్లెలూయా,
అనగా ఈ బెతస్దా కోనేరు అనగా అర్థం ఏంటి అంటే, ఇదిగో ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన మందిరం. ఏంటిదంట? కోనేరు అంటే ఏంటిది? ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరములో ఎవడైతే మొట్టమొదట దిగుతాడో, ఎక్కడ దిగాలంట? కోనేరు అనండి. కోనేరు ప్లేస్లో ఇప్పుడు ఏం పెడదాం? మందిరం. హల్లెలూయా. ఏడే ఉండండి, ఏడ ఆలోచించగాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ బెతస్దా అనే కోనేరు ప్లేస్లో ఏం పెట్టాము? ఇప్పుడు మందిరం. ఈ మందిరానికి మొట్టమొదట ఎవడైతే దిగుతాడో, అనగా ఈ మందిరానికి ఎవరైతే మొట్టమొదట వస్తారో, ప్రార్థన ప్రారంభించగానే, క్రమము ప్రారంభించగానే ఎవరైతే మొట్టమొదటిగా వస్తారో వారి రోగం పోద్ది. హల్లెలూయా. మొట్టమొదటి వచ్చినోడిదా? అలవాటు ప్రకారం వచ్చి లాస్ట్లో కూర్చొని పోయే వాళ్ళదా? ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చావు? మొట్టమొదటి అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ బెతస్దా కోనేరు, దాంట్లో దిగాలి, దాంట్లో దిగే అనుభవం కావాలి. ఈ బెతస్దా కోనేరు ఏం చేస్తుంది అంటే, ఏ రోగమునైనా, ఏ వ్యాధినైనా, ఏ సమస్యనైనా, ఇదిగో గుడ్డివాడైనా, కుంటివాడైనా, ఇదిగో రోగములతో ఉన్నవాడైనా, ఓసకాలు కలిగిన వాడైనా, వాడు ఎవడైనా సరే మొట్టమొదట నిలబడి అనుభవం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య విషయంలో కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయంలో కావచ్చు, ఆత్మానుసారంగా నడిచే విషయంలో కావచ్చు, మనం ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదటిగా దిగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అరే, మీ రోగం పోవాలంటే మనం ఎక్కడికి దిగాలి? మీరు దేనిలోకి దిగాలి? కోనేటిలోకి దిగాలి. హల్లెలూయా. దేంట్లోకి అంటే ఫస్ట్ దిగాలా, లాస్ట్ దిగాలా? ఫస్ట్ దిగాలి. ఈ అనుభవం మనకుంటే, ఈ పరిశుద్ధత మనకుంటే, ఈ ఆత్మీయ అనుభవం మనకుంటే, ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు. చెప్పలు కూడా దేవునామని మహిమపరచు. హల్లెలూయా. ఈ బెతస్దా కోనేరు ఇదిగో రోగముల నుంచి విడుదల కలుగు చేస్తుంది. ఈ బెతస్దా కోనేరు అనారోగ్యాలతో ఉన్నవారికి స్వస్థత కలుగు చేస్తుంది. కాకపోతే మొట్టమొదట దిగే అనుభవం మనకి కావాలి. పరిచర్య చేసే అనుభవంలో నీవు మొట్టమొదటిగా ఉండే బిడ్డగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ప్రపంచానికి నా దేవుడు ఒక అదృష్టాన్ని, ఒక వరాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జనమా, ప్రపంచంలో ఉన్న ప్రజలారా, మీరందరూ రోగములతో ఉన్నారు, మీరందరూ బలహీనతతో ఉన్నారు. మీరేం చేయాలో తెలుసా? మీరేం చేయాలో తెలుసా? కోనేటు దగ్గరికి వెళ్ళండి. బెతస్దా అనే కోనేరు ఒకటి ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళితే, అక్కడికి వెళ్ళినంత మాత్రాన మీకు స్వస్థత జరిగితే జరగదా? జరగదు అనండి, చెప్పండి. జరగదు. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావా? దీవించబడవు. ఎందుకని? ఎందుకని? నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన దీవించబడవు, పాట పాడినంత మాత్రాన దీవించబడవు, కానుక వేసినంత మాత్రాన దీవించబడవు. ఇదిగో నీవు ఆత్మ సంబంధంగా, ఆత్మీయ అనుభవంలో నువ్వు ఎదిగి మొట్టమొదటిగా దిగే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా. దిగే అనుభవం అంటే ఏంటంటే, నీకున్న పలుకుబడి నుంచి నువ్వు దిగాలి ఒక మెట్టు. నీకున్న రక్త సంబంధికులు ఉన్నారే, వారిని ఆధారం చేసుకోకుండా ఒక మెట్టు దిగాలి. హల్లెలూయా. దిగినప్పుడే నా దేవుడు ప్రతి రోగమును ఖచ్చితంగా స్వస్థత కలుగు చేసే. ఇదిగో సమస్త ప్రజలారా, ఈ ప్రపంచంలో ఉన్నవారులారా, ఇదిగో మీరు నానా విధములైన రోగములతో బాధపడుతున్నారు. 7 ఎన్నున్నాయంట? 7 ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. హోసన్న అన్నది రోగి అనండి. నోరు నోరు తెరిచి చెప్పండి. ఎవరు? గట్టిగా చెప్పాల. రోగి. వీళ్ళు ఏ రోగులు తెలుసా? ఆత్మ సంబంధమైన రోగులు వీళ్ళు. శరీర సంబంధమైన రోగులు కాదు వీళ్ళు, ఆత్మ సంబంధమైన రోగులు.
మందిరానికి రండమ్మా అంటే వెంటనే బలహీనత గుర్తొస్తుంది, రోగం. ఏం గుర్తొచ్చింది? రోగం. ఏ రోగం గుర్తొస్తుందో తెలుసు? అయ్యా ఈరోజు ఆదివారం ప్రార్థనకు వద్దాం అనుకున్నానులే కానీ బాగలేదయ్యా. ఏమి లేదు, బాగలేదు. రోగం. వీళ్ళు ఆత్మ సంబంధమైన రోగం కలిగిన వారు. మందిరానికి రావాలంటే రోగం. ప్రతిదీ కూడా, ఇదిగో అయ్యా నాకు బలహీనత, గ్యాస్ పట్టింది, గుండెయ్యా బిర్రుగు తిన్నా, టేపు కొట్టు రాలేదయ్యా అని చెప్పి వాళ్ళు కొట్టున్నారు మందిరానికి రావడానికి. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైన రోగం, ఈ రోగట దిగితే మొట్టమొదట దిగే అనుభవంలో నీవు ఉండాలి. హల్లెలూయా. అందుకని భక్తుడు అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం గనులని రాయబడిందా, దీనులని రాయబడిందా? దీనులు అనండి. ఏదో వచ్చి కూర్చొని పోవడం కాదు మందిరం అంటే. ఏదో అలవాటు ప్రకారం వచ్చి పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టి పోవడం కాదు. ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, కోనేరు, ఈ బెతస్తా కోనేరులో దిగగలిగిన అనుభవం మొట్టమొదటి ఎవరికైతే ఉండదో, లేదా మందిరానికి వచ్చే అనుభవం మొట్టమొదటిగా ఎవరికైతే ఉండదో, లేదా మందిరంలో పరిచయం చేసే అనుభవం ఎవరికైతే మొట్టమొదటిగా ఉండదో, ఇదిగో ఇచ్చే విషయంలో ఎవరైతే మొట్టమొదటిగా ఉంటారో వారి రోగం పోతుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా దిగే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. వేసుకుంటా ఉంటా అంటే అసలు రోగం నయమైద్దా? ఈ బెతస్తా కోనేరు దగ్గర కూడా వస్తున్నారు వెళుతున్నారు, వస్తున్నారు చూస్తున్నారు వెళుతున్నారు, ప్రతి వారం వస్తున్నారు వెళుతున్నారు. బెతస్తా అనే కోనేరు సంఘం దగ్గరికి ప్రతి విశ్వాసి ప్రతి వారం వస్తున్నారు వెళుతున్నారు, కానీ దిగే అనుభవం లేదు. ఆత్మ సంబంధమైన రోగం కలిగిన వారు, ఆత్మ సంబంధమైన గుడ్డివారు, ఈ కనులున్నాయిలే కానీ కనబడవు వీళ్ళకి. ఆత్మ సంబంధమైన గుడ్డితనం. హల్లెలూయా. మొట్టమొదటిగా రోగం కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన రోగం, బలహీనత. ఈ రోగం ఎలా వస్తుంది అనంటే, దేవుని పని చేయకుండా బద్ధకస్తులై, దేవుని పరిచర్య చేయకుండా మొద్దులై పడుకున్న వాడికి బలహీనత తప్పదు. నీవు దిగే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ఈ కోనేరు అనే బావిలో నీవు దిగే అనుభవం నీకు ఉండాలి. మొట్టమొదటిగా రోగి స్వస్థత పడ్డాడు. రెండో వాడు ఎవరంట? గుడ్డోడు అనండి. ఎవరంట? గుడ్డివాడు. ఈ గుడ్డోడు లోక సంబంధమైన గుడ్డివాడు కాదు, ఆత్మ సంబంధమైన గుడ్డివాడు, మనోనేత్రములు కలిగిన వాడు. హల్లెలూయా. నాకు కనులు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక ఇప్పుడుందంట. ఏమనండి అంటే ఈడు ఆత్మ సంబంధమైన గుడ్డివాడు. కనులు ఉన్నప్పుడు మందిరము కనబడలేదు, కనులు ఉన్నప్పుడు సేవకుడు కనబడలేదు, కనులు ఉన్నప్పుడు సమాజం కనబడలేదు, కనులు ఉన్నప్పుడు ఎవడు కూడా వారికి కనబడలేదు. ఆత్మ సంబంధమైన గుడ్డితనం మనలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు కానీ పాస్టర్ అమ్మ గారు కానీ పోతుంటే కొంతమందికి ఆత్మీయ గుడ్డితనం ఉంటుంది. ఏం తనం అది? చెప్పండి చెప్పండి, పక్కన వాళ్ళు చేసి చెప్పండి. మనకి చెప్పాలి, మనకి ఆత్మీయ, ఏది మీ నోట్లోంచి నోరు కొట్టలే, ఇట్లా గట్టిగా చెప్పండి. మనకి, అందరికీ, మనకు ఆత్మీయ గుడ్డితనం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో, వాడు ఆడ కనపడితే చూసి చూడనట్టు, అది ఏ తనం? గుడ్డితనం. హల్లెలూయా. పాస్టర్ గారు అక్కడ కనపడ్డాడు అనుకో, ఓరే మళ్ళీడు కనపడితే ఏం చేస్తాడు? ప్రార్థనకి ఎందుకు రాలేదని అడుగుతాడని అటు పక్కకు పోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. హల్లెలూయా. ఏ తనం అది? ఏ తనం? గుడ్డితనం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన గుడ్డితనం.
ఈ ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఎలా ఉందంటే, ఇదిగో దేవుడంటే ఒక దినాన ఇదిగో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించడానికి ఆయన వస్తున్నప్పుడంట చాలా మంది చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇదిగో అక్కడ ఉన్న వారందరూ కూడా లోకములో బద్ధులైపోయారు, ఆత్మ సంబంధంగా లేరు, అందరూ లోకస్తులుగా మారిపోయారు. దేవుడంటే వారిని చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు నా చేత చేయబడిన నా ప్రజలు, ఎందుకని నేను నా రక్తం స్వరక్తం ఇచ్చి కొన్నది వీళ్ళలేనా? నేను వీరి కొరకైనా నా తండ్రిని విడిచి ఇదిగో భూలోకానికి వచ్చింది వీళ్ళ కొరకైనా అని ఆయన రోధిస్తున్నాడు నిన్ను చూసి. ఎందుకో తెలుసా? నీ కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? మూయబడ్డాయి. నీ కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? ఆత్మ సంబంధంగా మూయబడ్డాయి. నువ్వు గుడ్డిదాని అయిపోయావు, గుడ్డివాడి అయిపోయావు. మందిరం నీకు కనబడట్లా, మందిర అవసరతలు నీకు కనబడట్లా. నీకు కళ్ళున్నాయిలే కానీ ఆత్మ సంబంధమైన గుడ్డితనం మనలో ఉందండి. హల్లెలూయా. అందుకని మనల్ని ఎక్కడికి రామన్నాడు? కోనేరు అనండి. కోనేరు దగ్గరకు వచ్చి రంగులు రావడంలాగా తిరిగిపోవడం కాదు, మొట్టమొదటిగా దిగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ గుడ్డోడు వచ్చాడండి. గుడ్డోడు వచ్చి కోనేటి దగ్గరకు వచ్చి, ఆహా భలే ఉంది కోనేటు, భలే ఉంది, మధ్యలో ట్యాంక్ బండి ఉంది చూడు, ఎవరైనా దూకుతారా? పోయి దూకుతారా? చూసి వస్తారా? దూకుతారా? చూసి వస్తారా? ఇప్పుడు ఫెర్రీ ఉంది, ఫెర్రీ దగ్గర పోయి చూసి వస్తారా? దూకుతారా? దూకు వాళ్ళు ఎంతమంది? ఇంట్లో ప్రార్థన పెట్టాలి. ఏం ప్రార్థన పెట్టాలి? జననం మరణం అని పెట్టి వెంటనే ప్రార్థన పెట్టాల్సిందే. హల్లెలూయా. నేను అంటాను, అక్కడేమో చూడడం వరకే, కానీ ఇక్కడ అంటాడు మీరు లోనికి దిగాలి. హల్లెలూయా. ఈ రోగం కలిగిన వాడు, ఈ వ్యాధి కలిగిన వాడు, ఈ గుడ్డితనం, ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగిన వాడు ఆ కోనేటి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆహా భలే ఉందిలే, నా దేవుడు భలే చెప్పాడు, చాలా బాగుంది అనుకోలేదు. మొట్టమొదటిగా దిగే అనుభవం మనకు కావాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనకు దిగే అనుభవం ఉందా లేదా? యథార్థంగా ఒప్పుకోండి, ఉందా లేదా? ఇప్పుడు ట్యాబ్లెట్లు రాసి ఇచ్చాడు డాక్టర్ గారు. దేనికి? జలుబుకి. దేనికి? ఈ ముసలిదానికి అర్థం కాల. పొద్దున వేసుకోమని, మధ్యాహ్నం వేసుకోమని, పొరగడుపున వేసుకోమని, అర్థం కాల. అర్థం కాకపోతే మళ్ళీ వచ్చి అయ్యో ఈ ఎప్పుడు చెప్పు అర్థం కాలే అంటే వాడు ఎంత కోప్పడి, ఇందో చెప్పాను కదా, ఏదో చెప్పిన వెళ్ళలేదా అన్న కూడా, నీ దండం పెడతాను ఆయన మర్చిపోయి, ఒకసారి నాకు అర్థం కాల చెప్పు అని అడగమా? ఏ రోజైనా నేను మైకు పట్టుకున్న కానుంచి అయ్యగారు నాకు ఆ వాక్యం అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పు అన్నోళ్ళు ఉన్నారా? ఉన్నారా? మరి మనకి దిగే అనుభవం లేదు. హల్లెలూయా. ఆ కోనేటి వాగు దగ్గరికి రోగి వచ్చాడు. అసలు ఎట్లా స్వస్థత పడ్డాడు? నాకు అది అర్థం కాలేదే గారు, మళ్ళీ ఒకసారి చెప్పవా అన్న అనుభవం కలిగిన, లోతు అనుభవం కలిగిన విశ్వాసి ఒక్కలు కనపడలా నాకు. హల్లెలూయా. నా కోసమే చెప్పాడు అయ్యగారు, నా కోసమే. అవును, మరి నీ కోసమే, నన్ను నిలబెట్టిందే నీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మమ్మల్ని ఏర్పరచుకుందే మన కోసం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ కోనేటి దగ్గరికి గుడ్డిగాడు, గుడ్డి కలిగిన వాడు, కన్నులు లేనివాడు అక్కడ వచ్చాడు. హల్లెలూయా. అక్కడికి వచ్చి ఆ కోనేటి దగ్గర ఆయన పైన 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 చూడట్లా, కోనేటిలోకి దిగాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు మందిరానికి రావడం గొప్ప విషయం కాదు. మందిరానికి వచ్చి ఇదిగో నువ్వు కూర్చోవడం గొప్ప విషయం కాదు. మందిరానికి అందరూ వస్తారు, కానీ ఆత్మీయతలో దిగే అనుభవం మనకు కావాలి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు మనకి ఆత్మీయ సంబంధమైన కోనేటిలోకి మనము దిగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే కొట్టురా కొట్టు, ఈత కొట్టురా కొట్టు, దిగు 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 అంటారు. ఎక్కడున్నాడు? ఒడ్డు మీద ఉన్నాడు. ఆ లోతు ఎంతో ఎవడికి తెలుసు? కొంతమంది పైన ఉండి అస్సలు నేనైతే అట్ట చేసేదాన్ని అనుకున్నావు అంటారు. ఎక్కడుండి?
నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? లోతులోకి దిగావు. హల్లెలూయా. ఆ లోతు ఎంతో, ఆ బాధ ఎంతో, ఆత్మీయత ఎంతో అది నీకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితి ఏంటో అది నీకు మాత్రమే తెలుసు. ఇదిగో ఆ కోన్నిటి దగ్గరికి రామంటున్నాడు దేవుడు. ఇదిగో నీవు ఏ వ్యాధితో ఉన్నావో నాకైతే తెలియదు, ఏ సమస్యతో ఉన్నావో నాకైతే తెలియదు. ఇదిగో రా, ఈ బెతెస్దా అనే కోనేరు దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు దిగు. మొట్టమొదటి ఎవడైతే దిగుతాడో వాడికి ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. దానికి ఒక్క ద్వారం లేదు. ఎన్ని ద్వారాలు ఉన్నాయంట? 7 అనండి. ఎన్ని? 7. మన మందిరానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఒక దాంట్లో రావటమే అంత మాత్రం. మనం ఇక 7 పెడితే ఒక ద్వారానికే 7 గదిలిన పిల్లి గదిలిన చూడటం. 7 ద్వారాలు పెట్టినావు అనుకో, మీరు చూస్తారా? వాక్యం వింటారా? హల్లెలూయా. ఇప్పుడు నీవు ఆత్మ సంబంధమైన కోనేటిలోకి నువ్వు దిగాలి. హల్లెలూయా. ప్రతి వారం మందిరానికి వస్తే మనం దీవించబడం, నువ్వు దిగాలి లోనికి. హల్లెలూయా. ప్రతి వారం మందిరానికి వస్తే సరిపోదు, వాక్యాన్ని వినాలి, వాక్యంలోకి దిగాలి. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ నేను చూస్తూ ఉంటాను వాక్యం చెప్పేటప్పుడు. ఎండాకాలంలో పోతున్నాడు, భార్యకి చెప్పాడంట, అమ్మాయి నేను పొద్దున్నే పనికి వెళ్తాను, నువ్వు మధ్యాహ్నానికి ఏం తీసుకొనిరా అన్నం తీసుకొని రమ్మా అని చెప్పిపోయాడంట. మడ్డు టెండట్లో పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా దున్నుతూనే ఉన్నాడంట. 1 గంట అయిందంట. దేనికోసం చూస్తున్నాడు? దేనికోసం? ఈ పిచ్చిది ఏం చేస్తుంది తెలుసా? ఇంటి దగ్గర కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తూ ఉంది. ఏం చేస్తుంది? ఎవరిని మర్చిపోయింది? నోరు దగ్గర చెప్పండి. ఎవరిని మర్చిపోయింది? భర్తను మర్చిపోయింది. భర్త ఏం చేయమన్నాడో మర్చిపోయింది. అది మర్చిపోయి ఏం చూస్తుంది? లోనకు పోయింది. దేంట్లోకి? టీవీలోకి పోయింది. కొంతమంది సీరియల్ చూస్తే ఏడుస్తూ ఉంటారు. నా తల్లులారు మీ అందరూ కొందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అరే వల 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 వల్ల ఏడుతారు. వాడు గుడిసేదేమో ఎమ్మట. మీకు ఒకటి తెలుసు, ఒక ట్రిక్ ఏం చేస్తాడు అనుకున్నాడు? కత్తిట పొడవ దగ్గర రాగి సుత్తెత్తాడు ఎమ్మటే. అసలు ఒక్కొక్కరికి టీవీ పగల బుద్ధి, పాలు పట్ట బుద్ధి అయింది. హల్లెలూయా. ఎమ్మటే ఎవరిని తిడతారు? టీవీ ఉండి తిడతారు. ఎందుకని? కత్తి దగ్గరకు వచ్చి ఏమిచ్చింది వీడు? కరెంటు పోతే కరెంటు ఉండి తిడతారు ఆ టైంలో. హల్లెలూయా. అంత లోనగా పోయావు లోక సంబంధంగా. అయితే ఈ భర్త పగలంతా కష్టపడుతున్నాడు, దున్నుతున్నాడు, పొలాన్ని దున్నుతున్నాడు. ఏమేమో ఇదిగో లోక సంబంధమైన టీవీలోకి పోయి చూస్తా ఉంది. ఆ సీరియల్ తగలబడ మొత్తం చూస్తా ఉంటే ఆ సీరియల్లో టైం ఎంత అయింది తెలుసా? ఇక్కడేమో 1 గంట అయింది, అక్కడేమో అన్నం టైం అయింది. హల్లెలూయా. అక్కడ అన్నం భర్తకు పెడుతుంటే గుర్తు వచ్చింది. ఎవరు గుర్తొచ్చింది? ఏమో గుర్తొచ్చింది. టీవీలో లోనకు ఫస్ట్ దిగినాము, గుర్తొచ్చింది. ఎవరు చెప్పిన మాట? ఒరే నా భర్త ఇదిగో వ్యవసాయానికి వెళ్ళాడు, దున్నటానికి వెళ్ళాడు, నన్ను ఆహారం తీసుకొని రమ్మన్నాడు, నేను వెళ్ళాలి. ఇప్పుడు ఎట్టయినా నన్ను తిడతాడు. టైం ఎంత అయింది? 2 అయింది. వామ్మో, నన్ను తిడతాడు వీడు, ఎట్టయింది తిడతాడు మురిగినోడు అనుకొని ఏం చేసింది తెలుసా? వెంటనే ఒక గిన్నెలో బియ్యం పోసుకుంది. దేంట్లో పోసుకుంది? గిన్నెలో బియ్యం పోసుకొని మూత పెట్టింది. ఒక దాంట్లోనేమో కూరగాయలు, పచ్చి కూరగాయలైనా ఒక గిన్నెలో వేసి మూత పెట్టింది. హల్లెలూయా. ఒక దాంట్లోనేమో పెరుగంతా ఒక గిన్నెలో పోసుకొని మూత పెట్టి బొట్టలో పెట్టుకొని ఇక నడుస్తుంది. హల్లెలూయా. ఇక నడుస్తుంది. ఎక్కడికండి? ఈడు పొద్దునంతా కష్టపడ్డాడు. కష్టపడితే కోపం వస్తుందా రాదా? ఎంత అయింది? 2 అయింది. ఆకలి మంట ఉండదా? ఇది ఏడుంది అసలు చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఇకనైనా రాదే, 12 అయినా రాలే, 1 గంట అయినా రాలే. 2ంటికి బొట్ట మీద పెట్టుకొని వస్తా ఉంది. దేంట్లో పోయినావా? టీవీలో పోయింది. ఇక వస్తూ ఉంటే వీడు కర్ర తీసుకొని, మరి పాపం ఉండదా? ఈ కర్ర తీసుకుని ఒక బాధ అయితే బాదాడు. హల్లెలూయా. ఒక బాధితే ఆ వంటంది ఉండేది ఉండక, నన్ను కొడతావా నువ్వు? ఎవరిని? నన్ను కొడతావా? పవిత్రురాలైన నన్ను కొడతావా? హల్లెలూయా. ఎవరంటే ఏమో పవిత్రులైన నన్ను కొడతావా? నేనే పతివర్తనైతే నేనుండి నన్ను అంత బియ్యంగా మార్చబడును గాక అన్నాయి.
హల్లెలూయా. నేనే ప్రతివర్తన అయితే నేను వండిన ఆ బెండకాయ కూర అంతా బెండకాయలు అట్నే ఉండును గాక అంది. ఇదిగో నీ కోసం ప్రేమతో చేశా, నేనే ప్రతివర్తన అయితే నీ కోసం చేసిన లెస్సి పెరుగుగా మార్చబడును గాక అన్నంట. అన్నమ్మటే ఊరి ఇంత ప్రతివర్తన నేను కొట్టింది అనుకోని ఈడేం చేశాడు తెలుసా మూర్ఖుడు. హల్లెలూయా. పోయి అసలు అన్నం వండిందో లేదని ఆ అమౌంట్ తీశాడంట. నిజంగా బియ్యం ఉన్నాయంట. ఊరి ఇంత మంచిదాన్ని నేను కొట్టానా, ఇంత పరిశుద్ధులను నేను కొట్టానా అనుకొని భ్రమపడుతున్నాడట. హల్లెలూయా. అసలు ఏం వండిందా? మై హల్లెలూయా. అసలు ఏం వండిందా? ఏం చేసింది? లోక సంబంధమైన లోకిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరున్నారు అటువంటి వాళ్ళు? ఇక్కడ ఎవరు లేరుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే బెతెస్దా అని కోనేరు దగ్గరికి వెళ్ళడం కాదు, మందిరం హోసన్న మందిరానికి వెళ్ళడం కాదు, దాంట్లో లోనికి దిగేవాడు దీవెనకరంగా మార్చబడతాడు. హల్లెలూయా. ఈ బెతెస్దా కోనేరు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఎట్టి సమస్యలు కలిగిన వాడైనా, ఎట్టి బాధలు కలిగిన వాడైనా ఈ కోనేటి దగ్గరకు వచ్చి ఇదిగో మొట్టమొదటిగా దిగినవాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. నీవు ఏ శోధనలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, రోగి అయిన ఎడల ఇదిగో విశ్వాసంతో ఆ కోనేటి లోకి దిగాలి. దిగే అనుభవం నీకు ఉండాలి. మొట్టమొదటిగా దిగే అనుభవంలో నీవు నిలబడగలిగితే నా దేవుడు అంటున్నాడు, సమస్తము సాధ్యం కలిగిన దేవుడు అంటున్నాడు, నేను నీ రోగములు న్యాయంగా ఇదిగో స్వస్థత కలుగు చేస్తాను. నీకు కావలసింది ఏంటంటే కోనేటిలోకి దిగే అనుభవం నీకు కావాలి. హల్లెలూయా. సరస్వతులు మాట్లాడకూడదు. ఇదిగో ఆత్మ సంబంధమైనవాడు, ఆత్మ సంబంధంగా బ్రతికేవాడు లోక సంబంధంగా బ్రతకడు, ఆత్మ సంబంధంగా నిలబడేవాడు లోక సంబంధమైన ఆచారాలకు లోబడడు, ఆత్మ సంబంధంగా నిలబడేవాడు లోక సంబంధమైన అలవాట్ల ప్రకారం నిలబడకూడదు. ప్రభు బలాలలో చేయవేసే ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవలసింది ఏంటంటే అనుభవంలోకి వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన కోనేటిలోకి దిగాలి. ఆత్మ సంబంధమైన అనుభవంలోకి సేవకులు నడిపిస్తున్నప్పుడు మందిరంలో నీవు మొట్టమొదటిగా దిగే అనుభవంలోకి నువ్వు నిలబడుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. నేను జాన్ వేసినాడుతో ప్రార్థన చేయించుకున్నానండి, అబ్రహాం గారితో ప్రార్థన చేయించుకున్నానండి, నవీనయ్య గారితో ప్రార్థన చేయించుకున్నానండి, నెహెమీ గారి కాళ్ళు వస్తేనండి, ఇదిగో నవీనయ్య గారి కాళ్ళు వస్తేనండి అంటే సరిపోదు. నువ్వు దిగే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా. నీ పలుకుబడి పక్కకు పెట్టి దిగే అనుభవం నీకు ఉండాలి. నీ పలుకుబడి దిగి తీసి పక్కకు పెట్టి నువ్వు ఎంత గనురాలేవైనా కావచ్చు, ఇదిగో పేరుకి ఉన్నదానివైనా కావచ్చు, ధనం ఉన్నదానివైనా కావచ్చు, ధనం ఉన్నవాడవైనా కావచ్చు, పేదవాడవైనా కావచ్చు, ధనికుడివైనా కావచ్చు, నీవు మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో దిగే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా. నేను అనే అహం పోవాలి దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. కోనేటు ఇదేం చేస్తుందంటే రోగాన్ని తీసేస్తుంది. మొట్టమొదటిగా రోగి స్వస్థత పరచబడతాడు. రెండోది గుడ్డివాడు మనోనేత్రం తెరవబడతాడు. నలుగురిలోకి పోయినవనుకో నిన్ను ఎత్తుకొని పోతారు. ఆత్మ సంబంధమైన ఈ నలుగురికి వచ్చేవనుకో నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. హల్లెలూయా. ఆ నలుగురు ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేల్. ఈ నలుగురు ఆ రాజు కనులు తెరిపించారు. మనోనేత్రములు మూయవేయబడిన ఆ మనోనేత్రములు తెరిపించారు. ఇదిగో మేము ఆ రొక్కం అంటే రొక్కం, ఆ రాజుక బొమ్మకు మేము రొక్కమంటే రొక్కం, సావనైనా సత్తాం కానీ మేము రొక్కం. హల్లెలూయా. మేము సావనైనా సత్తాం కానీ ప్రార్థన మాత్రం మానం అనే వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా ఉన్నారా? హల్లెలూయా. వీళ్ళకున్న వైరాగ్యం మనకు కలుగును గాక. బా ఎంత నీరసం చెప్తా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈ కోనేటిలోకి దిగే అనుభవం ఏంటో తెలుసా? రాజులు సైతం కళ్ళు తెరిపించేది. ఈ మనోనేత్రములు మూయబడిన, పొరలు ఎక్కిన, కళ్ళు మందం ఎక్కిన వీళ్ళు ఇదిగో అంటున్నారు, అయ్యా రాజులు సైతం కళ్ళు తెరిపించారు ఈ నలుగురు. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా నీ కుటుంబంలో ఒక్కరైనా మార్చబడుదురుగాక. చెప్పు ఆమేన్. హల్లెలూయా. నీవు ఏ బలహీనతో వచ్చావో నాకు తెలియదు, ఏ సమస్యతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ కోనేటిలోకి నువ్వు దిగాలి. హల్లెలూయా. దేంట్లోకి దిగాలి? కోనేటిలోకి దిగాలి. ఇప్పుడు
కుష్టి కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఎంతమంది పోయారు? 10 మంది పోయారు. ఎంతమంది తిరిగి వచ్చారు? అసలు ఎంతమంది పోయారు? పోయింది ఎంతమంది? 10 మంది. తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా? ఎక్కడికి బొమ్మన్నాడు వాళ్ళని? చదవండి ఆ మాట. అంటే ఎక్కడికి బొమ్మన్నాడు? హల్లెలూయ, 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 హల్లెలూయ. ఇప్పుడు ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఏ సంబంధమైన గుడ్డితనం? ఆత్మ సంబంధమైన గుడితనం. ఈ గుడితనం మనల్ని ఏం చేస్తుందంటే పతనాన్ని తెస్తుంది. కళ్ళుండి చూడలేదు. ఉందా రిఫరెన్స్? యెరూషలేము నుంచి యెరికోకు దిగుతున్నాడు ఒక వ్యక్తి. హల్లెలూయ. ఎక్కడి నుంచి? ఎంత నీరసంగా ఉన్నారు చెప్పండి. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి యెరికోకు దిగుతున్న వ్యక్తినట కొంతమంది పట్టుకొని కొట్టారు, గాయపరిచారు. గాయపరిచి ఏం చేశారంటే ఇతన్ని కొన్న ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొట్టి కొన ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయ. కొట్టి కొన ప్రాణంతో ఏం చేశారంట? వదిలి వెళ్ళిపోయారు. అస్సలు దొంగలు ఎవరిని పట్టుకుంటారు? ఏముంటే పట్టుకుంటారు? వామ్మో, మీ ఇంట్లో ఏముందని వస్తారు? ఏముంటే వస్తారు? మనది ఏ రోజు కూలి ఆ రోజే. మన ఇంట్లో దొంగ పడ్డాడు వాడంత మూర్ఖుడు ఊళ్ళేడు. హల్లెలూయ. ఏ రోజు ఆ రోజే మనం, అవునా కాదా? 500 ఉంటే 500 కూర తెచ్చుకుంటాం, తింటాం మనం అంతే. ఇక దొంగోడు వచ్చినట్టు వాడికి ఏడ తేవాలి మనం? ఈ లే దొంగలు తెలుసా? ఆత్మ సంబంధమైన దొంగలు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ వ్యక్తిని పట్టుకున్నారండి దొంగలు. ఎవరో చెప్పండి? దొంగలు పట్టుకున్నారు. పట్టుకొని కొన ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు కొట్టేసి. దేనికోసం కొట్టారు? దేనికోసం? ఇన్ని సంవత్సరాలకి ఈరోజు నన్ను బతికిచ్చారు మీరు. మీకు మీరే చప్పట్లు కొట్టండి. హల్లెలూయ. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయ, హల్లెలూయ. దేనికోసం కొట్టారు? వస్త్రాల కోసం. ఈ వస్త్రం ఉన్నంత వరకు ఏ తెగులు సమీపించదు. ఈ వస్త్రం ఉన్నంత వరకు ఏ రోగము సమీపించదు. ఈ వస్త్రం ఉన్నంత వరకు ఏ తెగులు సమీపించదు. ఈ వస్త్రం ఉన్నంత వరకు సాతానుగాడి క్రియలు వాని మీద పని చేయవు. హల్లెలూయా. అయితే ఈయన యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నప్పుడు కొంతమంది అతన్ని చూసి ఇదిగో అతన్ని కొన ప్రాణంతో కొట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగునదే మార్గాన వస్తున్న ఒక లేవీయుడు చూశాడు, పక్కకు వెళ్ళిపోయాడు. అతనితో పాటు తిరిగిన వాడు పక్కకు వెళ్ళిపోయాడు. చూసి అరే 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 అనుకున్న వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. కానీ అదే మార్గాన దూరం నుంచి నా దేవుడు ఒక మంచి సమరయుడు ఆ గాయపడిన వ్యక్తిని చూశాడు. హల్లెలూయా. ఆ గాయపడిన వ్యక్తిని చూసి దూరంగా చూసి మొట్టమొదటిగానే చేసిన పని ఏంటో తెలుసా? జాలి పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మా అమ్మకు అసలు నా మీద జాలే లేదు. ఒక్కొక్కసారి కొట్టేటప్పుడు మా అమ్మ నాన్న కొట్టేటప్పుడు నేను కొట్టనేవాడిని. అసలు మా అమ్మకు అసలు చేతులు ఇరిగిపోననేవాడిని. హల్లెలూయా. మరి అట్టా కొట్టేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మన బిడ్డలను కొడుతున్నప్పుడు చాలామంది నీకేమొచ్చిందమ్మా, ఏమొచ్చింది, ఆట కొడుతున్నావు అని కొట్టేది నువ్వే, కోపించుచునే వాత్సల్యం చూపే తల్లిదండ్రులు. హల్లెలూయా. నా దేవుడు అలాంటి వాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో పిల్లలు ఎట్టున్నారు తెలుసా? అమ్మాయి అంట్లు మంచిది, మాకు తెలియదేంది, మాకు తెలుసులే. ఫస్ట్ ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? హల్లెలూయా. ఎవరు పుట్టారండి? ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది. పిల్లలు చూస్తే తల్లిదండ్రులు చేస్తున్నారు. హల్లెలూయా. అట కాదులే ఎట్ట. ఒకసారి నీ తండ్రి కష్టార్జితం లేదా నీ తల్లి బాధ ఒకసారి ఆలోచన కావాలి అంటే ఒకసారి వారి వస్త్రాలు నీ వస్త్రాలు చూస్తే అర్థమైపోయింది నీ జీవితం ఏంటో. హల్లెలూయా. వారు అలాగనే ఉంటారు కానీ మన బిడ్డలు గొప్పగా ఉండాలని ఆశపడతారు.
హల్లెలూయా. నా దేవుడు కూడా అలాగనే, ఆయన ఎలా ఉన్నా పర్లేదు కానీ, నేను సిలువుకు అప్పగించుకున్నా పర్లేదు కానీ, నా బిడ్డలు సురక్షితంగా ఉండాలని నా దేవుడు కోనేటి దగ్గరికి వెళ్ళమని కోరుతున్నాడు. హల్లెలూయా. వచ్చి ఎగ్జిబిషన్ లాగా పూడలు తిరణాల్లాగా పోయాడు రౌండ్ తిరిగి రావటం కాదు, దిగాల. ఎక్కడ? కోనేటిలోకి దిగాలి. హల్లెలూయా. ఇప్పుడు నరసింహరావు ఆటో ఉందండి, విజయవాడ ఫంక్షన్ చెప్పారు ఎవరో ఒకళ్ళు చెబితే, విజయవాడ పోయిద్దా అని ఆటో చుట్టూ తిరిగితే పోతావు విజయవాడ, ఎక్కువ కూర్చుంటే పోతావా? ఎడపోతాం? ఎక్కితే స్టార్ట్ చేసుకొని పోతారు, ఎక్కకుండా చుట్టూ విజయవాడ అంటే. ఇప్పుడు ఒక మాట చెబుతానండి, ఏంటంటే ఒక షాపుకు నువ్వు వెళ్ళావు, షాపుకి వెళ్ళి కేజీ గోధుమ రవ్వ ఇవ్వ అన్నావు. ఎన్నిసార్లు చెప్పావు? ఎన్నిసార్లు? ఒకసారి. పద్దాక పోయి కేజీ గోధుమ రవ్వ, కేజీ గోధుమ రవ్వ, కేజీ గోధుమ రవ్వ, కేజీ గోధుమ రవ్వ, కేజీ గోధుమ రవ్వ అని అనుకో, నీకేముందంటారు వాళ్ళు? ఏముందంటారు? ఈ అమ్మాయికి అసలు ఎవరే లేదు, ఈ అమ్మాయికి అసలు మైండే లేదు. ఒకసారి చెప్పావు కదా. హల్లెలూయా. కానీ నా దేవుడు పదే 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 చెప్తున్నాడు, ఏమిటో తెలుసా? మీరు మారు మనసు పొందండి, కోనేటిలోకి మీరు దిగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కోనేటి అనుభవం నీకు ఉంటే, అయితే అక్కడ ఆ గాయపడిన వ్యక్తిని చూసి, ఇదిగో మంచి సమరుడు అంటున్నాడు, ఇదిగో జాలి పడ్డాడు. మొట్టమొదటిగా జాలి పడ్డాడు. నా దేవుడు కూడా నీ హృదయాన్ని చూసి, నీ పరిస్థితిని చూసి, నీ రోగమును చూసి, నీ వ్యాధిని చూసి నా దేవుడు చూసి నవ్వేవాడు కాదు, జాలి పడేవాడు. హల్లెలూయా. నీ సమస్యను చూసి, నీ రోగమును చూసి ఆయన జాలి పడేవాడు. ప్రజలు నిన్ను చూసి నవ్వేవారే, ప్రజలు నిన్ను చూసి అవమానపరిచేవారే. ఆమెకు అలాగనే జరగాలి, ఆయనకి అలాగనే జరగాలి అనే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. కానీ నా దేవుడు అంట మన పరిస్థితిని, మన కుటుంబాన్ని చూసి జాలి పడే దేవుడు. ఆయనే ఒకే ఒక్కడు, నజరేయుడని యేసు. హల్లెలూయా. నీ పరిస్థితిని బట్టి నీ భర్త జాలి పడడో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితిని బట్టి నీ బిడ్డలు జాలి పడరో నాకు తెలియదు, కానీ నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి జాలి పలగలిగిన వాడు, మంచి సమరయుడు ఒకడున్నాడు. ఆయనే నీవు నేను ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. నీవు మనుషులకి నీ బాధలు చెప్పుకుంటే అందరూ నీ ముందు రెండు కన్నీళ్లు కార్చి పక్కకు పోయి నీ గురించి మాట్లాడే ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. కానీ నా దేవుడు అంటున్నాడు, హృదయ అంతరంగాన్ని ఎరిగిన నేను దేవుడిని. హల్లెలూయా. నువ్వు ప్రజల మధ్య, నువ్వు ప్రజలకు చెప్పుకుంటే నువ్వు ఎలా అయిపోతావు తెలుసా? దిగజారిపోతావు. ఇదిగో లేనిపోయిన బాధలు, నీకు లేనిపోయిన నిందలు, లేనిపోయిన అవమానాలు నీకు వాళ్ళు ఇదిగో తీసుకొచ్చి పెడతారు. అందుకనే రహస్యం కలిగిన దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. నువ్వు కోనేటిలోకి దిగగలిగిన అనుభవం నీకుంటే నా దేవుడు అంటున్నాడు, హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడిని. నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా నీ కార్యాన్ని చేయగలిగిన వాడిని. హల్లెలూయా. మొట్టమొదటిగా రోగి స్వస్థపరచబడ్డాడు, రెండోది గుడ్డోడు. హల్లెలూయా. ఇప్పుడు మంచి సమరుడు ఏం చేస్తున్నాడంటే, జాలిపడి దగ్గరికి వెళ్ళి జాలిపడి ఆయన దగ్గరున్న రాస్తున్నాడంట? నూనె. హల్లెలూయా. ద్రాక్షరసం. అతని గాయాలను తుడిచి కడిగి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకొండ వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? పూటకొండల వాడు అంటే ఎవరు? వైద్యుడు అనండి. ఎవరు? వైద్యుడు. హల్లెలూయా. ఈ ఒక్క మాట చెప్పుకొని ముగించుకున్నాం. ఎవరంట? వైద్యుడు అనండి. ఇప్పుడు మంచి సమరయుడు ఎవరు? దేవుడు అనండి. సమరయుడు ఎవడు? దేవుడు. రెండవది పూటకొండల వాడు అంటే ఎవరు? సేవకుడు అనండి. ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? సేవకుడి దగ్గర ఎవరిని తీసుకొచ్చాడు? గాయపడిన వ్యక్తివి నువ్వు. హల్లెలూయా. పక్కనలు చేసి చెప్పండి. గాయపడిన వ్యక్తివి, అవమానపరచబడిన వ్యక్తివి, మనుషుల చేత గాయపరచబడిన వ్యక్తివి నేనే. హల్లెలూయా. ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఎక్కడి నుంచి నాకు సహాయం లేదని ఒంటరిగా కుమిలిపోతున్న ఆ సమయంలో ఇదిగో నా దేవుడు నీ వేదన, నీ బాధ, నీ ప్రార్థన విని ఆయన నీ దగ్గరకు వచ్చి జాలి పడ్డాడు.
జాలి పడి, ఇదిగో నువ్వు ఎక్కడ ఉండడం మంచిది కాదు, నీ గాయాలు మానాలంటే, నీ పరిస్థితులు మారాలంటే, ఇదిగో నువ్వు అవమానపరచబడ్డావు, గాయపరచబడ్డావు, ఇదిగో మనుషుల చేతిలో నువ్వు గాయపరచబడ్డావు, అయితే నువ్వు ఇక్కడ ఉండడం ఇదిగో మంచి పని కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఒక మంచి సేవకుని దగ్గరికి వెళ్ళాలని ఆయన వాహనం మీద ఎక్కించుకొని తీసుకొని ప్రయాణమయ్యి ఇదిగో సేవకుని దగ్గరికి తీసుకొని వచ్చాడు నిన్ను. హల్లెలూయా. ఏ సేవకుని దగ్గర పెట్టాడు నిన్ను? హల్లెలూయా. జానయ్య గారి దగ్గర పెట్టాడు మిమ్మల్ని. ఎక్కడ జానయ్య గారు దేవుని పిలుపుకి వెళ్ళిపోయి, దేవుని పిలుపు అంగీకరించి వెళ్ళిపోయి, ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నారు? నవీనయ్య గారి చేతిలో మిమ్మల్ని పెట్టాడు. హల్లెలూయా. మరి మీకు గాయం తగ్గాలంటే పుండు కడగాల వద్దా? పుండు కడగకుండా మామూలు కట్టేసి పంపిస్తే నవీనయ్య గారు ఎంత మంచోడు అంటారా అనరా? గాయం తుడిచేటప్పుడు నొప్పి కలిగిద్దా లేదా? నొప్పి కలిగేటప్పుడు డాక్టర్ గారిని అన్ని తిడతాము. హల్లెలూయా. తిడతాం. హల్లెలూయా. కానీ గాయం మానాలంటే నొప్పి కలిగిన భరించగలిగిన శక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ గాయం మార్చబడాలంటే ఎంత గుండెల్లో ఆవేదన ఉన్నా, ఎంత వేదన, ఎంత బాధ ఉన్నా, ఎంత కన్నీరు మున్నీరు అయిపోయినా, ఎవరు మనల్ని ప్రేమించకపోయినా, ఎవరు మనతో మాట్లాడకపోయినా, నా దేవుడు నాకున్నాడనే ధైర్యంతో నేను బ్రతకగలిగితే, నా దేవుడు అంటున్నాడు నీకు దిగే అనుభవం త్వరలోనే ఉంది. హల్లెలూయా. ఎక్కడికి దిగాలి? కోనేటిలోకి దిగాలి. ఎక్కడికి? అనుభవాలు మనకి ఏంటో తెలుస్తాయి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనం నడవకపోతే, ఆత్మ సంబంధంగా నిలబడకపోతే, మనకి ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ కట్టడులు మనకు తెలియవు. హల్లెలూయా. సేవకుని విలువ తెలియదు, సేవకురాలు విలువ తెలియదు. మనకి ఆత్మీయ లోతులకు, కోనేటిలోకి మనం దిగాలి. హల్లెలూయా. అయ్యా నా రోగం పోవట్లేదయ్యా, నా బాధ పోవట్లేదయ్యా, నా సమస్యలు పోవట్లేదయ్యా, అయ్యా ఎందుకని నాకు ఇన్ని ఇబ్బందులు, ఎందుకని నాకు ఇన్ని శోధనలు, ఎందుకని నాకు ఇంత వేదన అని మందిలో వచ్చి కూర్చొని పోతే బాగు. నీకు ఆత్మీయంగా లోతులోకి వెళ్ళాలి ప్రార్థనలో. హల్లెలూయా. ఎవరిదో చేయి తగిలిందని ప్రార్థన రావటం మానేసి, ఎవరో నన్ను ఎక్కిరెత్తున్నారని ప్రార్థన మానేస్తే నువ్వు లోతులోకి పోలేవు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బెతెస్తని కోనేటిలోకి నువ్వు దిగాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కోనేటిలోకి నువ్వు వెళ్ళగలిగితే నా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మందిరానికి వస్తే దీవించబడతామా? మందిరంలో ఆత్మ సంబంధంగా లోతులోకి పోతే దీవించబడతామా? ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇచ్చా మీకు, అమ్మ మీరు అది తినకూడదు, అది తింటే మళ్ళీ రోగం వచ్చిందంటే, అది తింటా ట్యాబ్లెట్లు వేసుకుంటామంటే నిన్నేమంటారు? అబ్బో ఏమంతా భక్తురాలు లేరు అనుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధంగా లోనికి మనం వెళ్ళే వారిగా ఉందము గాక. ఆమేన్. హల్లెలూయా.